ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. బాలాగారు, ఈ మొత్తం ఇన్సిడెంట్ని చూస్తే మీకేమనిపిస్తోంది? ఓవైపు అల్లు అర్జున్ సంబంధించి తనను అరెస్టు చేసేందుకు తీసుకున్న శ్రద్ధ ఏదైతే ఉందో పోలీసులు, అది ఆ రోజు ఆ ఘటన జరగకుండా ఆపేందుకు తీసుకోలేదు అని అనిపించేలాగా కొన్ని సాక్ష్యాలు అయితే బయటకు వచ్చాయి. సంధ్యా థియేటర్ వాళ్ళు 2వ తారీఖున లేఖ రాశారు. కానీ అక్కడ పోలీసుల నిర్లక్ష్యమో లేకపోతే వాళ్ళు చేయలేని పనిని ఇవాళ ఆ సంఘటనకు బాధ్యులుగా వీళ్ళని చేర్చి వాళ్ళ కేసులు పెట్టే విషయం మనకు అనిపిస్తుంది. సో ఎలా చూస్తారు మీరు దీన్ని? అండ్ ఏంటి ఇప్పుడు అక్కడ ఏం జరిగే అవకాశం ఉందంటారు కోర్టు లోపల? బాలాగారు, రైట్, మనం చూస్తున్నాము నాంపల్లి కోర్టుకి ఇప్పటికీ అల్లు అర్జున్ తీసుకొచ్చారు. ఆయనకు సంబంధించిన కేసు మరి కాసేపట్లో హియరింగ్ ఉండే అవకాశం ఉంది. 4 గంటలకు ఏదైతే క్వాష్ పిటిషన్ సంబంధించిన విచారణ చేపడతామంటూ ఇప్పటికే జస్టిస్ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అయితే మొత్తం ఉంది. అయితే ఈ సందర్భంలో మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ ఇంట్రెస్టింగ్ విషయాల ప్రకారము సంధ్యా థియేటర్ సంబంధించిన యాజమాన్యం ముందుగానే లేఖలు రాసింది. ఆ లేఖలను పట్టించుకోలేదు పోలీస్ డిపార్ట్మెంటు. ఆ ఘటనకు సంబంధించి జరిగే ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ కారకులుగా పోలీసులను చెప్పే ప్రయత్నం అయితే సంధ్యా థియేటర్ యాజమాన్యం చేస్తోంది. అదే పరిస్థితుల్లో మరొక కీలకమైన అంశం, ఇవి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన కేసులు కాదు కాబట్టి ఇలాంటి కేసులు నిలబడే అవకాశం చాలా తక్కువగా ఉంది అని ఒక వర్షన్ వినిపిస్తుంటే, మరొక వర్షన్ మనకు వినిపిస్తుంది. ఇదంతా సినిమా ప్రమోషన్కు వాడుకునే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సినిమాకి సంబంధించి ఏదైతే కలెక్షన్స్ ఉన్నాయో కలెక్షన్స్ కొద్దిగా తగ్గిన నేపథ్యంలోనే ఇలాంటి ఒకదాన్ని, ఎందుకంటే 5వ తారీఖునే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్కి సంబంధించిన సమాచారము ఖచ్చితంగా అల్లు అర్జున్కు ఉంటుంది. అల్లు అర్జున్కు ఉన్న నేపథ్యంలో వాళ్ళు ముందుగానే క్వాష్కి సంబంధించి కానివ్వండి ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. బట్ అయినా సరే చూస్తే ఏమవుతుంది, ఇవాళ అరెస్ట్ వరకు వెళ్ళింది. ఆ ఇష్యూ మొత్తము ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాలా మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. బాలాగారిని ఒకసారి వద్దాం. బాలాగారు, ఇప్పుడు మనం చూస్తున్నాము 105 కానీ 118 కానీ ఇలాంటి సెక్షన్లు పెట్టేంత పెద్ద కేసా అన్నది చాలా మందిలో ఒక ప్రశ్న వస్తుంది. సార్, ఒకటి సోషల్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే ఎస్ డెఫినెట్ గా పెద్ద కేసు అని చెప్పాలి. ఒకటి అల్లు అర్జున్ మీద పెట్టడమే కాదు, అక్కడ ఎంతమంది అయితే జనాలు వచ్చారో తొక్కిసలాట జరిగిందో అందులో జనాల తప్పు కూడా ఉంది కాబట్టి ఇది సోషల్ మర్డర్ కింద భావించి వాళ్ళ మీద కూడా ఐడెంటిఫై చేసి కేసు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే సిటిజన్స్ కి ఆర్టికల్ 51A ఆర్టికల్స్ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ కంపల్సరీ అండి. వాళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీగా సిటిజన్స్ ఈ విధంగా మాబుల్లా తయారైపోయేసి జనాల మీద అంటే మొత్తం మాబ్ లాగా ఒక గుమ్మిగూడి పడిపోయేసి జనాల్ని డ్యామేజ్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయారు అంటే మన సొసైటీ ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది, ఎలాంటి సైకలాజికల్ డిజార్డర్కి వెళ్ళిపోయింది అనేది కూడా గవర్నమెంట్ చూడాల్సిన అంశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుందని మనం అనుకోవాలి స్టేట్ గవర్నమెంట్. రైట్, అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది? ప్రతి ఒక్కరికి ఒక ఉత్కంఠ అయితే ఉంది. ఇది క్వాష్ పిటిషన్ ఇప్పటికే దాఖలు చేశారు. నాట్ టు అరెస్ట్కు సంబంధించిన రిట్ పిటిషన్లు కూడా ఖచ్చితంగా దాఖలు చేసే అవకాశం ఉంది అని మాట్లాడుతున్న నేపథ్యంలో లోపల ఏం జరిగే అవకాశం ఉంది? ఓవైపు పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానివ్వండి, లేకపోతే మరోవైపు అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు కానివ్వండి, ఏం వాదనలు వినిపించే అవకాశం ఉందంటారు? ఒకటి ఇక్కడ వాదనలు అంటే క్వాష్ పిటిషన్ కి సంబంధించిన దాంట్లో అయితే మహా అంటే ఇంట్రిమ్ ప్రొజెక్షన్ మాత్రమే తీసుకోగలుగుతారు, ఇంట్రిమ్ మెజర్స్ మాత్రమే. ఆ ఇంట్రిమ్ మెజర్స్ కూడా ఎలా ఉంటాయంటే క్వాష్ అప్లికేషన్ పెండింగ్ ఉన్నప్పుడు అరెస్ట్ చేయకుండా ఉండాలని మాత్రమే కోరడానికి అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు రిమాండ్ రిజెక్ట్ చేయాలని కూడా కోరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ ఏవైతే సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్ దీనికి అట్రాక్ట్ అవ్వవు. రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరే అవకాశాలు ఓన్లీ లోయర్ కోర్టులోనే ఉంటాయి. 482 వేసినప్పుడు ఇక్కడ ఐఏ ఫైల్ చేసి రిమాండ్ రిజెక్ట్ చేయమని చెప్పి కోరినా అది రిలీఫ్ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి దాని అటెంప్ట్ ఇక్కడ చేయకపోవచ్చు. మోస్ట్లీ ట్రయల్ కోర్టులోనే, ఎక్కడైతే ట్రయల్ కోర్టులో ఇప్పుడు పోలీసు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారో అక్కడే రిమాండ్ రిపోర్ట్ ని రిజెక్ట్ చేయమని చెప్పేసి కోరే అవకాశాలు అయితే ఉంటాయి. రైట్, ఫైనల్గా ఈ మొత్తం ఇన్సిడెంట్ చూస్తే ఎవరి నిర్లక్ష్యం మీకు కనిపిస్తోంది? ఆ నిజంగానే ఒకవేళ కేసు పెట్టాలంటే ఎవరి మీద కేసు పెట్టాలి? నిర్లక్ష్యం అంటే ప్రజల నిర్లక్ష్యము ఉంది, అలానే ప్రభుత్వాల నిర్లక్ష్యము ఉంది, అదే విధంగా యాజమాన్యంలో నిర్లక్ష్యం కూడా ఉంది. ముగ్గురు నిర్లక్ష్యం ఉంది. ఇక్కడ ఒకరిని మనం నిందించాల్సిన అవసరం లేదు. దాంతో పాటు బాధిత కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబాల నిర్లక్ష్యం కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సంరక్షణ చూసుకోవాల్సిన వ్యక్తులు వాళ్ళు చూసుకోకుండా ఇంత పెద్ద క్రౌడ్ ఉన్నప్పుడు ఫ్యామిలీస్ తో రావడం ఏంటి అనేది కూడా పెద్ద ప్రశ్న. ఒక ఇంటికి యజమాని ఒక మగ వ్యక్తి పిల్లలు ఉన్నప్పుడు అలాంటి క్రౌడ్ లో మాబ్ లో నిజంగా మన ఫ్యామిలీని తీసుకెళ్ళగలుగుతా అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. అంటే సినిమా ప్రాణాల కంటే ముఖ్యమైనది కాదు. కానీ ఈ రోజుల్లో మనం ఒకసారి చూసుకుంటే
సినిమా వల్ల చాలా మంది సైకలాజికల్ డిజార్డర్స్ గా మారిపోయి ఉన్నారు సొసైటీలో. దాని వల్ల సమాజం కూడా చాలా నాశనం అయిపోతుంది. ఒకప్పుడు సమాజంలో సినిమా వస్తే సమాజం మేలు కొరకు వచ్చేది, కానీ ఈ రోజు సమాజం నాశనం కోసం సినిమాలు వస్తున్నాయని మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలా గారు.